ఇండస్ట్రియల్ ఫ్యాన్స్ తో రోడ్ ని డ్రైవ్ చేస్తున్న విజువల్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇలా ఎందుకు చేస్తున్నారు అనే సెర్చ్ చేస్తే తెలిసింది ఏంటి అంటే, యాక్చువల్ గా మనం ఇప్పుడు చూస్తున్న ఈ రోడ్ ఇండియాస్ ఫస్ట్ బ్యారియర్లెస్ ఎక్స్ప్రెస్ వే. ఈ రోడ్ 63 కిలోమీటర్లు, దాదాపు 4200 కోట్లు ఖర్చు పెట్టి బిల్డ్ చేశారు. లాస్ట్ మంత్ జూలై 13th డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారు, యూనియన్ మినిస్టర్ నితిన్ గడ్కరీ గారు, అలాగే యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ గారు కలిసి లక్నో కాన్పూర్ ఎక్స్ప్రెస్ వే ని ఇనాగ్యురేట్ చేశారు. రోడ్ ని ఓపెన్ చేసిన 13 రోజుల్లోనే రోడ్డు డ్యామేజ్ అయింది. ఈ రోడ్ మెయిన్ పర్పస్ ఏంటి అంటే, లక్నో నుంచి కాన్పూర్ వెళ్ళడానికి జనరల్ గా 3 hours టైం పడుతుంది. ఈ ఎక్స్ప్రెస్ వేలో వెళ్తే జస్ట్ 35 minutes లో వెళ్ళిపోవచ్చు. ఇది ఉత్తరప్రదేశ్ లోనే ఫస్ట్ ఎక్స్ప్రెస్ వే, నేషనల్ ఎక్స్ప్రెస్ వే NE6. ఈ రోడ్ లో MLFF మల్టీ లేన్ ఫ్రీ ఫ్లో టోలింగ్ సిస్టమ్ ని వాడుతున్నారు. అంటే ఏంటి అని సింపుల్ గా చెప్పాలంటే, మీరు టోల్ కట్టడానికి ఆగాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్ నెంబర్ ప్లేట్ రికగ్నైజేషన్ ANPR కెమెరాస్ మీ వెహికల్ నెంబర్ ని స్కాన్ చేసి ఫాస్టాగ్ నుంచి ఆటోమేటిక్ గా టోల్ డిడక్ట్ చేస్తాయి. ఇన్ కేస్ ఫాస్టాగ్ లేకపోతే టోల్ చార్జ్ డబుల్ అవుతుంది. ఒకవేళ ఈ అమౌంట్ ని 15 రోజుల్లో కట్టకపోతే మీ RC సస్పెండ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో నో స్టాప్, నో క్యూస్, సీమ్లెస్ ట్రావెల్. ఇది ఫ్యూచర్ ఆఫ్ ఇండియన్ హైవే అని చెప్పారు. కానీ రియాలిటీ ఏంటంటే, ఈ 63 కిలోమీటర్ల రోడ్ ని కట్టడానికి సుమారు 4200 కోట్ల రూపాయలను ఖర్చు చేశారు. అంటే కిలోమీటర్ కి దగ్గర 67 కోట్లు ఖర్చు అయింది. ఈ ఎక్స్ప్రెస్ వే ని బిల్డ్ చేసింది PNC ఇన్ఫ్రాటెక్ అనే కంపెనీ. వీళ్ళు లాస్ట్ 20 years గా ఇండియాలో హైవేస్, బ్రిడ్జెస్, ఎయిర్పోర్ట్ రన్వేస్ ఇలాంటివి చాలా ప్రాజెక్ట్స్ చేశారు. సో వీళ్ళకి NHAI తో లాంగ్ రిలేషన్షిప్ ఉంది. అంతమంది వచ్చి రోడ్ ని ఇనాగ్యురేషన్ చేసిన 13 రోజుల తర్వాత జూలై 26వ తేదీన హెవీ రైన్స్ పడడం వలన రోడ్డు డ్యామేజ్ అవడం జరిగింది. మనకి సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ వీడియోలో రోడ్ పైన ఫ్యాన్స్ ఎందుకు పెట్టారు అంటే, డ్యామేజ్డ్ రోడ్ లో ఫ్రెష్ మెటీరియల్ ని వేయడానికి ముందు వర్కర్స్ ఈ ఫ్యాన్ ని డ్రై అవ్వడం కోసం పెట్టారంట. NHAI రోడ్ ని మొత్తం ఇన్స్పెక్షన్ చేసి మొత్తం 6 places లో రోడ్ డ్యామేజ్ అయినట్లు గుర్తించారు. 4 చోట్ల అయితే వర్షపు నీళ్లు రోడ్డు కింద ఉన్న 2 layers వరకు వెళ్ళిందంట. 1.5 meters అని చెప్తున్నారు. అంటే ఒక మనిషి కన్నా ఎత్తు ఇది. అంటే రోడ్ లోపల స్ట్రక్చర్ మొత్తం తడిసిపోయి వీక్ అయిపోయింది. దానివల్లే రోడ్ ఇలా కుంగిపోతుంది అని ప్రిలిమినరీ ఫైండింగ్స్ లో తెలిసింది. ఇవి కాకుండా గ్రౌండ్ లెవెల్లో డైరెక్ట్ గా వెళ్లి చూసిన రిపోర్టర్స్ ప్రకారం దాదాపు 84 places లో ప్యాచ్ వర్క్స్ జరుగుతున్నాయంట. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, అసలు ఎందుకు ఇలా జరిగిందని. NHAI అఫీషియల్స్ చెప్పే థియరీ ఏంటంటే, ఈ రోడ్ నిజానికి 2025 జూన్ నాటికి కంప్లీట్ అయిపోయింది. కానీ ఇనాగ్యురేషన్ మాత్రం జూలై 2026లో జరిగింది. అంటే ఈ రోడ్ దాదాపు 1 సంవత్సరం పాటు ఖాళీగా పడునుంది. ఇప్పుడు వాళ్ళు చెప్పే రీజన్ ఏంటి అంటే, రోడ్డు మీద రోజు వెహికల్స్ తిరుగుతూ ఉంటే తార్ సర్ఫేస్ కొంచెం సాఫ్ట్ గా, ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది. దీనివల్ల నీళ్లు కూడా అంత సులభంగా లోపలికి పోవు. కానీ రోడ్డు 1 year వాడకుండా ఎండలో అలాగే పడి ఉండడం వలన సర్ఫేస్ గట్టిగా, డ్రైగా మారిపోయాయి. ఈజీగా క్రాక్స్ అయ్యే పరిస్థితికి వచ్చింది. ఇది దాదాపు ఎండలో ఎక్కువ కాలం పడి ఉన్న రబ్బర్, ప్లాస్టిక్ ఎలా గట్టిగా మారి పగుళ్ళు వస్తుందో అలాంటి ప్రాసెస్ అన్నమాట. అందుకే వర్షం వచ్చినప్పుడు తార్ గట్టిగా మారడం వల్ల వచ్చిన పగులలో నుంచి నీళ్లు లోపల లేయర్ వరకు వెళ్ళాయి. ఇదే రోడ్డు కుంగిపోవడానికి ప్రధాన కారణం అని NHAI చెప్పే రీజన్. రెండో యాంగిల్ ఏంటి అంటే, డ్రైనేజ్ డిజైన్. డ్రైనేజ్ డిజైన్ లో తప్పులు ఏమన్నా ఉన్నాయా అని. ఎందుకంటే వాటర్ డిశ్చార్జ్ అవ్వకపోవడం వల్లే ఎక్కువ డ్యామేజ్ జరిగింది అని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. దీన్ని సైంటిఫికల్ గా ఇన్వెస్టిగేషన్ చేయడానికి NHAI ఒక ఎక్స్పర్ట్ కమిటీని కాన్స్టిట్యూట్ చేసింది. దీనికి IIT ఖరగ్పూర్ ప్రొఫెసర్ KS రెడ్డి గారు హెడ్ గా ఉన్నారు. వీళ్ళు రూట్ కాస్ ఏంటి, లాంగ్ టర్మ్ ఫిక్స్ ఏంటి అని రికమెండ్ చేస్తారు. అడిషనల్ గా NHAI ఇప్పుడు లేజర్ ప్రొఫోలిమీటర్ అనే ఒక అడ్వాన్స్డ్ మిషన్ వాడబోతుంది. ఇది లేజర్ సెన్సార్ వాడి రోడ్ ని స్కాన్ చేస్తుంది. ఎక్కడ రోడ్డు స్మూత్ గా ఉంది, ఎక్కడ రోడ్డు కుంగిపోయింది, ఎక్కడ చిన్న చిన్న క్రాక్స్ మొదలయ్యాయి అని ఇది యాక్యురేట్ గా మెజర్ చేస్తుంది. అంటే ఇది ఒక ఫుల్ బాడీ హెల్త్ చెకప్ లాంటిది. దీనివల్ల NHAI కి ఇప్పటికే కనిపించిన 6 parts మాత్రమే కాకుండా ఇంకా ఎక్కడెక్కడ ప్రాబ్లం ఉంది అని తెలుస్తుంది. అంతేకాకుండా ఈ మిషన్ ఇచ్చే డీటెయిల్ రిపోర్ట్ తో ఫ్యూచర్ లో ఏమైనా డ్యామేజ్ వస్తుందా అని ముందే గుర్తించవచ్చు. NHAI ఆగస్ట్ 5వ తేదీన ప్రెస్ రిలీజ్ చేసింది. PNC ఇన్ఫ్రాటెక్ ని నాన్ పర్ఫార్మర్ గా డిక్లేర్ చేయాలని ప్రపోజ్ చేస్తూ. అంటే ఫ్యూచర్ లో ఈ కంపెనీ NHAI ప్రాజెక్ట్స్ కి ఇనెలిజిబుల్ అయిపోతుంది అనే డైరెక్షన్ లో. దీనితో పాటు ఫైనాన్షియల్ పెనాల్టీ, రేటింగ్ డౌన్ గ్రేడ్, అలాగే కాంట్రాక్టర్ సొంత ఖర్చుతోనే అన్ని డ్యామేజెస్, స్ట్రెచెస్ రిపేర్ చేయాలని డైరెక్షన్స్ వచ్చాయి. టోల్ కలెక్షన్ కూడా సస్పెండ్ చేశారు. రోడ్డు పూర్తిగా రిపేర్ అయ్యేదాకా ఏ డైరెక్షన్ లో ట్రావెల్ చేసినా ట్యాక్స్ ఉండదు. అంతేకాదు ఆ నష్టం మొత్తం PNC ఇన్ఫ్రాటెక్ భరించాలని. కానీ PNC ఇన్ఫ్రాటెక్ ఇదంతా అసలు ఒప్పుకోవడం లేదు. తమను ఇంకా నాన్ పర్ఫార్మర్ గా
డిక్లేర్ చేయలేదని, ఇది ఇంకా షోకాజ్ నోటీస్ స్టేజ్లోనే ఉందని, డ్యామేజ్ అయింది జస్ట్ 300 మీటర్స్ అంటే 0.5% మాత్రమే అని కంపెనీ క్లారిఫై చేసింది. ఒక పక్క NHAI ఏమంటుందంటే పెనాల్టీ, 3 ఏళ్ల డిపార్ట్మెంట్, రేటింగ్ డౌన్ గ్రేడ్ లాంటి యాక్షన్స్ ని ప్రపోజ్ చేసింది. సో కంపెనీ NHAI ఇద్దరు వేరే వేరే వర్షన్స్ చెప్తున్నారు. ఇంకో విషయం ఏంటంటే ఇనాగ్యురేషన్ అయిన 3 రోజుల తర్వాత PNC ఇన్ఫ్రాటెక్ NHAI తో ఇంకో 2 కొత్త ప్రాజెక్ట్స్ కి సైన్ చేసింది. ఈ 2 ప్రాజెక్ట్స్ వాల్యూ దాదాపు 3,500 కోట్లు. ఒకవైపు చూస్తే ఎక్స్ప్రెస్ వే క్రాక్ అయ్యి హెడ్లైన్స్ లో ఉంటే, ఇంకోవైపు అదే కంపెనీకి కోట్లు విలువ చేసే కాంట్రాక్ట్స్ వస్తున్నాయి. ఇక్కడ కాంట్రాక్టర్ మరియు NHAI పబ్లిక్ గానే డిఫరెంట్ వర్షన్స్ చెప్తున్నారు. ఎక్స్పర్ట్ కమిటీ ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నది, ఫైనల్ రిపోర్ట్ ఇంకా రాలేదు. అదే సమయంలో అదే కాంట్రాక్టర్ కి కొత్త కాంట్రాక్ట్స్ వస్తూనే ఉన్నాయి. ఇది కేవలం ఒక రోడ్ గురించే కాదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఓవర్సైట్, క్వాలిటీ కంట్రోల్, అలాగే పబ్లిక్ మనీ అకౌంటబిలిటీకి సంబంధించినది. మీరేమంటారు? ఇది వెదర్ ఛాలెంజ్ వలన జరిగిందా లేదంటే ఎగ్జిక్యూషన్ టైం ల్యాప్స్ వలన జరిగిందా? కామెంట్ చేయండి.